This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో పనిచేసే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 8th క్లాస్ పాస్ అయినా లేదా మీరు ఈ తర్వాత 10th కానీ ఇంటర్ కానీ ఐటీఐ కానీ డిప్లొమా కానీ లేదా హయ్యర్ స్టడీ చేసిన వాళ్ళైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఇందులో మీ రోల్ ఆఫీస్ సబార్డినేట్ ఉంటుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. అండ్ మీరు సెలెక్ట్ అయ్యాక కూడా ఆ సొంత జిల్లాల్లో ఉన్న కోర్టులోనే జాబ్ చేసుకోవచ్చు కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మెస్ హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మంత్లీ 30,000తో పాటు ఫ్రీ ఫుడ్ ఉంటుంది, అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. క్వాలిఫికేషన్ కూడా మినిమం 10th క్లాస్ పాస్ అయినా ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. సో దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. డీటెయిల్ వీడియో చూసి దీనికి కూడా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కర్నూలులో ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి అయితే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ డాటా మొత్తం మీరు కావాలనుకుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ జాబ్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. ఇందులో మీ రోల్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి అయితే వచ్చింది. మీరు మినిమం 7th నుంచి అంటే 7th కానీ 8th కానీ 9th కానీ 10th కానీ ఇంటర్ మీరు ఫెయిల్ అయ్యి ఈ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట. అంటే మీరు హయ్యర్ స్టడీ చేసిన ఎలిజిబుల్ కానీ మినిమం 7th 8th ఈ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. సో మీకు ఇనీషియల్గా టెంపరీ బేస్ కింద రిక్రూట్మెంట్ చేసిన ఫర్దర్గా మీ పర్ఫార్మెన్స్ అవన్నీ బేస్ చేసుకొని ఎక్స్చేంజ్ చేస్తూ వెళ్తారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడొచ్చు. మీరు మినిమం 7th కానీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా ఎలిజిబుల్ ఉంటారు. అంటే 7th ఇంటర్మీడియట్ కన్నా ముందే మీరు 7th 8th ఈ క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ అనమాట. ఇంటర్మీడియట్ ఫెయిల్ అంటే ఫెయిల్ అయిన వాళ్ళని కాదు. సో మీరు అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే కంపల్సరీ అవసరం లేదని వాళ్ళు ఇస్తున్నారు. అండ్ మీకు మంచి హెల్త్ ఉండాలి, యాక్టివ్ హ్యాబిట్స్ ఉండాలి, గుడ్ క్యారెక్టర్ ఉండాలి, క్లీన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అంటే ఎలాంటి క్రైమ్ కానీ వీటికి సంబంధించి ఏమీ ఉండకూడదు. ఒకవేళ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్సెస్ అని చెప్తున్నారు కానీ అది కంపల్సరీ అయితే అవసరం లేదు. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ చూడండి. 30th September 2025 కల్లా మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 42 years ఉంటుంది. అంటే 42 years ఈ 42 years ఏజ్ ఉన్న వాళ్ళ వరకు ఎలిజిబుల్ ఉంటారు. SC ST BC వాళ్ళకు 5 years ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. అండ్ PWBD వాళ్ళకైతే ఏకంగా 10 years ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. అంటే PWBD వాళ్ళు 52 years ఏజ్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎక్స్ సర్వీస్ వాళ్ళకు కూడా ఏజ్లో రిలాగేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. సో శాలరీ అండ్ బెనిఫిట్స్ చూడండి. సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే 15,000 శాలరీ ఉంటుంది ఇనీషియల్గా. అండ్ దానికి మీరు అంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కేవలం ఇంటర్వ్యూ ఉంటుంది కదా, దానికి సంబంధించి మాత్రం మీకు ఎలాంటి DA అయితే ఇవ్వమని చెప్తున్నారు. ఇనీషియల్గా టెంపరీ కింద రిక్రూట్మెంట్ చేసిన మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఇయర్లీ ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కర్నూలులో ఉన్న వాళ్ళే కండక్ట్ చేస్తారు. యాజ్ పర్ ఈ NALSA LADCA స్కీమ్స్ అండ్ గైడ్లైన్స్ ప్రకారం. అండ్ మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. ఎలా అప్లై చేసుకోవాలనేది ఫస్ట్ మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. ఏం లేదు, ఈ అప్లికేషన్ యాక్చువల్గా మీరు ఆఫ్లైన్లో చేసుకోవాలి, ఆన్లైన్లో ఏమీ ఉండదు. ఈ ఆఫ్లైన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నేను నోటిఫికేషన్ PDFలోనే ఉంటుంది, దాన్ని పిన్ చేశాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళాలి. ఆ నెట్ సెంటర్కి వెళ్ళి దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ మొత్తం ప్రింట్అవుట్ తీసుకోవాలి. దాన్ని మొత్తం ఫిల్ చేయాలి మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటే క్లియర్గా ఫిల్ చేశాక దానికి కొన్ని కాపీస్ కూడా అటాచ్ చేయాలంటే కొన్ని డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైనా ఒకటి
మీకు డేట్ ఆఫ్ బర్త్ కోసం బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్, లేదంటే 10th మెమో పెట్టినా సరిపోతుంది. తర్వాత కేటగిరీ సర్టిఫికేట్, ఇప్పుడు అప్లికబుల్ ఉంటే కేటగిరీ సర్టిఫికేట్ అన్ని వాటిపైన సెల్ఫ్ అటెస్టెడ్ ఉండాలి. దాంతో పాటు ఒక ఎన్వలప్ తీసుకోవాలంట. మీ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, నియర్ బై పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ₹75 స్టాంప్ ఉన్న ఒక ఎన్వలప్ తీసుకోవాలి. దీనికి మించి అప్లికేషన్ ఫీ ఏమి ఉండదు. ఓన్లీ ఈ ₹75 ఉంటుంది. ఇఫ్ ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్. ఇంకా ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి. గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కూడా చేయించాలంట. ఆ అప్లికేషన్ ఫామ్ చెప్తాను. అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. దాని మీద అతికించి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేసేసి ఇవన్నీ మీరు ఎన్క్లోజ్ చేసి ఖచ్చితంగా మీరు అయితే పంపించాల్సి ఉంటుంది. సో మీకు సబ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీరు ఆఫీస్ సబార్డినేట్ అని చెప్పి మీరు ఎన్వలప్ పైన రాయాలి. ఆఫీస్ సబార్డినేట్ అప్లికేషన్ ఫర్ ద ఆఫీస్ సబార్డినేట్ అని చెప్పి రాయాలి. మీరు డైరెక్ట్ రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ లేదా కొరియర్ ద్వారా పంపించాలి. ఎక్కడికంటే చైర్మన్ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, కోర్టు కాంప్లెక్స్, కర్నూల్ అని చెప్పి ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు లేదంటే ఆఫీస్ టైమింగ్స్లో అంటే ఆఫీస్ అవర్స్లో వెళ్ళి మీరు డైరెక్ట్ అక్కడ హ్యాండ్ ద్వారా మీరు అంటే డైరెక్ట్ పోయి ఇచ్చినా సరిపోతుంది. కానీ ఇన్ డేట్ అంటే డేట్ కంటే ముందే ఇవ్వాలి. డేట్ చెప్తాను, డేట్ మాత్రం చెప్తాను, ఎండ్ వరకు చూడండి. మీరు మళ్ళీ చెప్తున్నాను, ఈ డాక్యుమెంట్స్ అన్ని అంటే అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ మాత్రమే, ఒరిజినల్స్ ఏవి పంపించొద్దు, జిరాక్స్ మాత్రమే ఈ అడ్రస్కి మీరు పంపించాలి. లేదా మీకు పంపించడానికి వీలు కాకపోయినా డైరెక్ట్ మీరు ఆఫీస్ అవర్స్లో డైరెక్ట్ హ్యాండ్ డెలివరీ అక్కడికి వెళ్ళి కూడా ఇచ్చినా సరిపోతుంది. సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ నేను మళ్ళీ చెప్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో మీ స్టేట్, డిస్టిక్ ఏది అప్లికేషన్ నెంబర్ అంటే ఆఫీస్ ఇదంతా ఆఫీస్ చూసుకుంటుంది. అప్లికేషన్ నెంబర్ అనేది రైట్ సైడ్లో ఫోటో అతికించాలి, సైన్ చేయాలి, అంటే గెస్టెడ్ సైన్ చేయించాలి. మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇవ్వాలి. కిందకి స్క్రోల్ చేస్తే సిగ్నేచర్ చేయాలి. ఇంకా ప్లేస్, డేట్ ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారో సో ఈ డిక్లరేషన్ మొత్తం చదివేసి ఇవన్నీ చేసుకొని మీరు అక్కడ చెప్పిన అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా పంపించినా సరిపోతుంది. లేదా అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ ఇచ్చినా సరిపోతుంది. సో మీకు యాక్చువల్గా పోస్ట్ అయితే ఒక్కటే ఉంది, అది కూడా ఓపెన్ కాంపిటీషన్ ఉంటుంది. సో మీకు ఒక్కటే వేకెన్సీ ఉంది. ఓపెన్ కాంపిటీషన్ అంటే మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఎలిజిబుల్ ఉంటారు. సో పర్లేదు, ఒక్కటే పోస్ట్ ఉన్న అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి, క్వాలిఫికేషన్ కూడా 8th 7th ఉంది కాబట్టి పర్లేదు, మాకు పర్లేదు, ఖాళీగా ఉన్నాము, ఒక అప్లికేషన్ పెట్టి పడేస్తే ఏముంది, ఆ ఇంటర్వ్యూలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే మీరే సెలెక్ట్ అవుతారు. సో కాకపోతే డేట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. 1st November 2025 5 PM వరకే ఉంటుంది. ఆ డేట్ లోపు పోస్ట్ అక్కడికి చేరాలి, పోస్ట్ ద్వారా పంపిస్తే. లేదా ఆ డేట్ లోపు మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ మాత్రం చాలా ఇంపార్టెంట్, చాలా తక్కువ టైం ఉంది కాబట్టి చూసిన వెంటనే, ఆ డేట్ లోపు కానీ చూసిన వాళ్ళు ఉంటే చూసిన వెంటనే వెళ్ళి అక్కడ సబ్మిట్ చేసేయండి, సరిపోతుంది. సబ్మిట్ అన్న చేసేయండి, పోస్ట్ ద్వారా అయినా సరే ఒక 1 day 2 days ముందే పంపించాలి. ఎందుకంటే పోస్ట్ మీకు కొంచెం లేట్గా వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పోస్ట్ మాత్రం మీకు ఆ డేట్ లోపే ముందు అక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కింద పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ కర్నూలులో ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు అండ్ మీకు పోస్టింగ్ కూడా అక్కడే ఉంటుంది. మీకు వీడియో చూస్తున్న వాళ్ళు ఒకవేళ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ డిస్ట్రిక్ట్ నేమ్ని కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీ డిస్ట్రిక్ట్లో కూడా ఇలాంటి కోర్టు జాబ్స్ కానీ వేరే జాబ్స్ ఏం వచ్చినా సరే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా సరే మీ డిస్ట్రిక్ట్ నేమ్ని కామెంట్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. మీ డిస్ట్రిక్ట్స్లో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ ఎప్పుడన్నా వస్తే నేను వాటికి సంబంధించి కూడా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.